ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధర ప్రేమగల తండ్రి, దయగల దేవ, హృదయవాంఛం నెరిగిన వాడ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా నిన్నటి వారం నేటి వారంగా చేసిన మహోన్నతుడ, మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడకు తండ్రి, సమాధానకర్త, మర్యగర్భం జన్మించిన మహనీయుడ, బలమైన దేవుడా, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నో వేల కోట్ల మంది చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని హలోకంలో పరలోకంలో ఆడబడుతున్న మహోన్నతుడ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ సమయం చూడక ఎంతోమంది ఆత్మలు నశించిపోతుండగా అట్టి వారిలో మమ్మల్ని లేకుండా కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు నైనా. రాజాది రాజా, దేవాది దేవ, సైన్యములకు అధిపతి అయిన మహోన్నతుడ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు నాయన. అలాగే మీ పెదవుల పరంగా తండ్రి హృదయాంతరంగం ప్రార్థించుకునే మాకు హృదయాలను మాకు ఇవ్వండి ప్రభా. ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే హృదయాలను ఇవ్వండి ప్రభా. పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ జ్ఞానంతో వివేకం కలిగి ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. ఆచార భక్తి మేము నిర్వర్తించకూడదు తండ్రి. అలాగే వేషధారణ భక్తి మాలో ఉండకూడదు తండ్రి. నిత్యము మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. తప్పిపోయిన గొర్రె పిల్లవలే మేము ఉండకూడదు తండ్రి. యథార్థవంతులు ప్రార్థన వినే దేవాతి దేవుడు మీరునైనా. యథార్థవంతంగా ఉండే హృదయాలు మాకు ఇవ్వనైనా యేసయ్య తండ్రి. అలాగే బలహీనత సమయంలో బలమునిచ్చే దేవాతి దేవుడు మీరు నాయన. మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడు తండ్రి. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన. మరియ గర్భం జన్మించి 30 సంవత్సరాలు సాధారణ జీవితం గడిపి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి అనేక మహోద్భుత కార్యములు చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. చూపు లేని వారికి చూపు ఇచ్చారు తండ్రి. వాక్కు లేని వారికి మాటలు ఇచ్చారు తండ్రి. వినికడ శక్తి లేని వారికి వినికడ శక్తిని ఇచ్చారు తండ్రి. ఎంతోమందికి స్వస్థపరిచారు తండ్రి. అంత కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. పుట్టి గుడ్డువాడైనప్పటికీ నాకు కన్నులు ఇవ్వడం మీకు ఇష్టమైతే ఇమ్మన్నప్పుడు నాకు ఇష్టమే అని సెలవిచ్చిన దేవాతి దేవుడు మీరేనైనా. అతని ఆనందానికి అవధులు లేవు తను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ అంగీ ముట్టగానే స్వస్థపరచబడింది తండ్రి. అంత కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. ఎన్నో వేల మహోద్భుత కార్యములు చేశారు తండ్రి. అంత కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. మా కుటుంబాల్లో కూడా ఎన్నో మహోద్భుత కార్యములు చేశారు తండ్రి. ఈ సెకండ్ తప్పితే వచ్చే సెకండ్ కూడా మాకు ఏం జరిగిద్దో తెలియదు తండ్రి. అట్టి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచి ఒక దేవదూతను ఉంచి మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించే హృదయాలు మాకు ఇస్తున్నారు తండ్రి. అందుకు మమ్మల్ని సజీవులుగా ఉంచుతున్నారు నాయన. అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏ పాటి వారం తండ్రి గాలికి వీచే పొట్టు వలె రాలిపోయేటి వాళ్ళం తండ్రి. మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి. గడ్డి పరకంటే హీనమైన వాళ్ళం తండ్రి. బలహీనులమునైనా బుద్ధిహీనులమునైనా. అలాగే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. మా వల్లే మా పొరుగు వారిని ప్రేమించేలాగా మా హృదయాలు మార్చండి ప్రభా. పరిశుద్ధత కలిగి జీవితాలు మాకు ఇవ్వండి ప్రభు. మాలో మీకు ఆయాసకరంగా ఉన్న ఏ ఒక్క బలహీనతలో ఉండకూడదండి. పగ, ద్వేషము, రాగద్వేషము, అలాగే ఎవరిని విమర్శించడం కూడా మా హృదయంలో తావు లేకూడతాను. అందరినీ ప్రేమించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభు. మిమ్మల్ని సిలువ వేస్తున్నప్పుడు, కొరడా దెబ్బలు జులిపించినప్పుడు, అలాగే ముళ్ళ కిరీటం ధరింపజేసినప్పుడు కూడా మీరు ఏమనలేదు తండ్రి. అలాగే మీ ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు కూడా వీరేమి చేయించున్నారో వీరు తెలియదు కదా, వీరికి క్షమించండి తండ్రి అని విజ్ఞాపన చేశారు తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వనైనా. అందరి గురించి మేము విజ్ఞాపన ప్రార్థన చేసే హృదయాలు మాకు ఇవ్వనైనా యేసయ్య తండ్రి. పరిశుద్ధ స్తోత్రం నైనా. అలాగే ఈ సమయంలో ఈ చోటుకి ఎంతో గొప్పవారు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు, ఎంతో మంచివారు ఉన్నారు తండ్రి. వారందరినీ కాదని మమ్మల్ని అందరినీ జీవగ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రతి ఒక్క విశ్వాసని జ్ఞాపకం చేసుకొని ప్రభు. ఈ ఉదయకాల సమయంలో బయలుదేరి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ నిమిత్తమై వాళ్ళకు నిర్వర్తించాల్సిన బాధ్యతలు సకాలంలో నిర్వర్తించుకుని సకాలంలో గృహం చేర్చి కుటుంబంలో
కుటుంబ ప్రార్థన పెట్టే విధంగా సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదండి. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి తండ్రి. అట్టి హృదయాలను ఇవ్వండి ప్రభా. మారాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా మారు మనసు పొందుకునే విధంగా సహాయం దయచేయండి అయినా స్తోత్రం నైనా. అలాగే భార్యాభర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభు. భర్తకు లోబడే హృదయం, భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి ఇద్దరు బిడ్డలు కూర్చుని బిడ్డల గురించి ప్రార్థించుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభు. ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి. మేము చూస్తున్నాం తండ్రి. పొద్దున్నే లేసామంటే అనేక వార్తలు వస్తున్నాయి. తన బిడ్డల్ని చంపేసి తన భార్యను భర్త చంపేసి ఎన్నో వార్తలు చూస్తున్నాం తండ్రి. అట్టి వారిలో మమ్మల్ని లేకుండా కుటుంబాల్లో సమాధానం పెడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా. ముఖ్యంగా మా జ్ఞానవంతుల తల్లి కట్టుకట్టి జ్ఞానాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇవ్వండి ప్రభా. ఇంటిని చక్కబెట్టలుగా వారి వంతు వారు నిర్వర్తించే విధంగా సహాయం దయచేయండి ప్రభా. లోబడాలి తండ్రి. లోబడే హృదయం ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా. తగ్గించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. అలాగే ఎక్కడైతే తగ్గింపబడతామో అక్కడ హెచ్చింపబడతాం తండ్రి. ఎక్కడైతే హెచ్చించుకుంటామో అక్కడ తగ్గించబడతాం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. మీ యొక్క నామమునికి అతిశయపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే హృదయాలు, ఆకుచాటు పిందువలి అణిగి మణిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. ఎటువంటి లోక సంబంధమైన వాటితో గర్వము, అహంకారము, పగ, ద్వేషము, రాగద్వేషము, అలాగే లోకస్తులతో మేము పోల్చుకోకూడదు అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. అలాగే మాకంటే ఎంతో దీన స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు తండ్రి. వారితో కూడా మేము పోల్చుకోకూడదండి. ఎవరి గురించి మేము చింతించకూడదండి. అలాగే మాకున్న వాటితో మేము సంతృప్తి పడి జీవించే హృదయాలు మాకు ఇవ్వనాయని సహాయం దయచేయని నా సమస్త మెరిగింది. అలాగే యవ్వనస్తులు ఎంతోమంది ఉండగా తప్పిపోతున్నారు తండ్రి. అపవాది వేసే అగ్ని బాణంకు లోనైపోతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో కాడు మోయట నరునికి ఎంతో మేలను సెలవిచ్చినట్లుగా మీరు సహాయం దయచేయండి ప్రభు. మీ యొక్క మార్గంలో సజీవమైన మార్గం నడుచుకునే హృదయం ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభు. సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగ నిమిత్తాల పలు ప్రాంతాలకు వెళుతున్నారు తండ్రి. ఆడబిడ్డలను రక్షించండి ప్రభు. సంరక్షించండి అయినా సహాయం దయచేయండి. ఎన్నో ఘోర ఉత్పత్తులు చూస్తున్నాం తండ్రి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసే కాలంలో వెళ్ళి వచ్చే విధంగా రాకపోగలు ఎందు యెహోవా కాపాడినట్లుగా సహాయం దయచేయండి అయినా. అలాగే రాత్రికాల సమయంలో కూడా ఉద్యోగ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళుతున్నారు తండ్రి. వెళ్ళి వచ్చేట్లో కూడా మీరే సహాయం దయచేయండి ప్రభు. అలాగే ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతున్నగా మీరే ఒక మార్గం సరళం చేసి వారికి ఒక నూతన ఉద్యోగం ఏర్పాటు చేసి సహాయం దయచేయండి. వారి పట్ల మీ చిత్తం ఎలా ఉందో నెరవేర్చే విధంగా సహాయం దయచేయండి ప్రభు. మేమందరం కూడా మా ఇష్టానుసారం మేము బతకూడదండి, జీవించకూడదండి. మీ చిత్తం ఎరిగి మేము ప్రవర్తించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. అలాగే వేకువజామున లేసి ప్రార్థించుకునే హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభు. ఏ అవసరతలు ఉన్నాయి, ఏ మొండి సమస్యలు ఉన్నాయి కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా వేకువజామున 3 గంటలు లేసి విజ్ఞాపన ప్రార్థన చేసుకోవాలి. తన ప్రార్థన ఏకాంత ప్రార్థన చేయాలి. తను మోకరిల్లి కన్నీటితో ప్రార్థించుకోవాలి తండ్రి. మీరు సమాధానం పెడతారు. తన సహాయం దయచేయండి ప్రభా. అలాగే ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు కూడా మీ నామములు తీసివేసి మీ సజీవమైన రెక్కల చాటును కాపాడి భద్రపరుస్తారని. అలాగే నా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచున్నా నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.